గట్టిగా ఏమైంది అలసిపోయినా ఏమన్నా తప్ప గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా గ్రాటిట్యూడ్ అనేది తెలియజేయాలి. Thank you, sir. Thank you so much. Hello, Narayan K. Super energy. Yes, please. Thank you. ఎంతమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? ఓ ఓకే. బైపీసీ ఏంటి రెండు చేతులు ఎత్తున్నారు? బైపీసీయా, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఇంకా ఏమైనా వేరే? ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. సో మెజారిటీ ఎంపీసీ అండ్ బైపీసీ. సో ఎంతమంది డాక్టర్లు అవుదాం అనుకుంటున్నారు? బైపీసీ చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తారు, డాక్టర్స్ ఉండేసరికి సగానికి పడిపోయారు కదా. ఓకే, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? ఓకే, ఎంతమంది ఐఐటికి వెళ్దాం అనుకుంటున్నారు? వావ్, సూపర్. ఒక వ్యక్తి దేవుడు ప్రత్యక్షం కావాలని చెప్పేసి ఎక్కడికి వెళ్తారు? హిమాలయాలకు వెళ్ళాడు, రైట్? హిమాలయాలకు వెళ్ళి 5 సంవత్సరాలు పడుతుందని చెప్పారట ఎవరు ఆయనకి దేవుడు ప్రత్యక్షం కావాలంటే. సో అంత జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. కానీ 1 మంత్కే ఒక ఆయన వచ్చాడు. ఎవరు వస్తారు? దేవుడే వచ్చాడు 1 మంత్కి. ఎందుకంటే ఆయన ప్రిపరేషన్ అట్లా ఉంది. హిమాలయాలకు వెళ్ళేటప్పుడు అంటే మొత్తం 5 ఇయర్స్ కావాల్సిన ఫుడ్, వాటర్ అన్ని తీసుకొని వెళ్ళిపోయాడంట. సో ఆయన ప్రిపరేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఎలాగో 5 సంవత్సరాలు టైం వేస్ట్ అని చెప్పేసి దేవుడు 1 మంత్కే వచ్చాడు. రాగానే దేవుడు అడుగుతాడు, ఏం కావాలని అడిగితే ఏం చెప్తాడు? అడుగుతాడు కోరిక. నీ కోరిక ఏంటి అని అడిగితే, నేను పైకి వెళ్ళాలి, నాతో పాటు 10 మందిని పైకి తీసుకెళ్ళాలి అని ఒక మంచి కోరిక కోరుతాడు. దేవుడు ఏమంటాడు? తథాస్తు అనండి. ఏమంటాడు? తథాస్తు అంటాడు కదా. సో నెక్స్ట్ డే పొద్దున్నే ఆ క్యాండిడేట్ మన ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే లిఫ్ట్ బాయ్గా కూర్చున్నాడు. లిఫ్ట్ లో అందరినీ పైకి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకొస్తున్నాడు? పైకి ఎందుకే తీసుకెళ్తున్నాడు. సో మళ్ళీ వెంటనే దేవుడిని పిలిచాడు. ఏమైంది? ఏదో మిస్టేక్ ఉంది సార్, నేను అడిగిన కోరిక వేరు, మీరు ఇచ్చిన కోరిక వేరు, మీరు ఇచ్చిన వరం వేరు. సో నెక్స్ట్ డే మళ్ళీ అంటాడు, నేను కూర్చుంటే నా దగ్గరికి డబ్బులు రావాలి, నా టేబుల్ మీదకి ఏం రావాలి? డబ్బులు రావాలి. దేవుడు మళ్ళీ ఏమంటాడు? తథాస్తు అంటాడు కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడ ఉంటాడు ఆయన? సులభ్ కాంప్లెక్స్ బయట కూర్చుంటాడు. ఆయన కూర్చుంటాడు, డబ్బులు వస్తూనే ఉంటాయి. మళ్ళీ దేవుడిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత, సారీ ఇట్లా కాదు, ఏదో మిస్టేక్ జరుగుతుంది, అట్లా కాదు, నాకు డబ్బులు రావాలి, చుట్టూ లేడీస్ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడట. దేవుడు మళ్ళీ ఏమంటాడు? ఇక్కడ నుంచి సౌండ్ రావట్లే, ఏమంటాడు? తథాస్తు అంటాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడ ఉంటాడు? బస్ కండక్టర్, ఉమెన్స్ బస్ కండక్టర్ అవుతాడు. కాకపోతే దరిద్రం ఏంటంటే కొద్ది రోజుల్లోనే ఫ్రీ ఉమెన్స్ టికెట్ కదా, డబ్బులు కూడా రాట్లా, రైట్? ఇప్పుడు డబ్బులు కూడా రాట్లా. సో ఎందుకు అంటే మనం అడగడంలో క్లారిటీ లేదు, మనకి ఏం కావాలో అడగట్లేదు. ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ అంటారు. ఆస్కింగ్, అడుగుతాము మనం. అడగందే పెడతా అమ్మ, అడగందే అమ్మాయి నా పెట్టదు. కానీ మనం క్లారిటీగా అడగకపోతే మన లైఫ్ కూడా అంతే ఉంటుంది. ఎంతో మందికి అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. డిపో మేనేజర్ కావాల్సిన వాళ్ళు బస్ కండక్టర్ అవుతారు, ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ కావాల్సిన వాళ్ళు టీచర్గానే ఉంటారు. అట్లాగే ఎంతో మందికి అద్భుతమైన స్కిల్స్ ఉండి కూడా కేవలం మనం అడగకపోవడం వల్లనే వాళ్ళ జీవితంలో అక్కడే ఉండిపోతున్నారు. సో మీ అందరికి ఒక ఇష్టమైన క్వశ్చన్, చాలా ఇష్టమైన క్వశ్చన్ కదా అందరికి. క్వశ్చన్ అంటే ఇష్టమా? ఇష్టమా? పక్కింటి అంటే అడిగితే ఏమంటారు? నీకెందుకంటారా అంటారు కదా. ఎవరు అడిగినా కూడా నెక్స్ట్ ఏంటి అంటే మన కోపం వస్తుందా? ఎస్. కానీ మరి మనకు ఆన్సర్ ఉండాలా? మన పేరెంట్స్కి తెలియాలా? క్లారిటీ ఉండాలా లేదా?
రైట్? మరి మన కోసమైనా మన పేరెంట్స్ కోసమైనా మనం ఆ క్లారిటీ అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ఎన్నో డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు వచ్చారు. మీకు ఎన్ని ప్రొఫెషన్స్ తెలుసు? ఎవరికి 10 కంటే ఎక్కువ ప్రొఫెషన్స్ తెలుసు? 10 కంటే ఎక్కువ డిఫరెంట్ ప్రొఫెషన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికి తెలీదా? కనీసం 10 ప్రొఫెషన్స్ ఎవరికి తెలీదా? ఈరోజు మార్నింగ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేశాను. సబ్ కలెక్టర్ గారు వచ్చారా? ఏం చేస్తారు ఆవిడ? IAS, రైట్? ఒక ఎమ్మెల్యే వచ్చారు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఒక సైకాలజిస్ట్ ఉన్నారు, ఒక ట్రైనర్ ఉన్నారు, ఎంప్లాయీ ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాల ప్రొఫెషన్స్ ఇక్కడ కూర్చుని ఒక 10 మందిలో కనిపించారు. CI గారు ఉన్నారు, మర్చిపోయాను. నారాయణ గేట్ నుంచి CI గారు ఉన్నారు. సో మెనీ ప్రొఫెషన్స్ ఆర్ దేర్. బట్ మెజారిటీ మీరందరూ ఏం చేస్తారు? మ్యాక్సిమం ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, IAS ఆఫీసర్, రైట్? ఇలాంటి ప్రొఫెషన్స్ కనీసం ఒక 700 కెరీర్స్ ఉన్నాయి. 700 డిఫరెంట్ కెరీర్స్ మినిమం. ఏది జనరల్గా? అలా కాకుండా ఇంకా చిన్న చిన్నవి కూడా కౌంట్ చేస్తే కొన్ని వేల ప్రొఫెషన్స్ అనేవి ఉన్నాయి, రైట్? సో ఇట్స్ ఇంపార్టెంట్ టు చూస్ వాట్ ఈస్ ద రైట్ కెరీర్ ఫర్ అస్. మెయిన్లీ చాలా వరకు ఏం జరుగుతుందంటే కార్పొరేట్లో ఎన్నో రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి, కానీ పెద్ద కన్ఫ్యూజన్ మనకి, రైట్? సో చాలా మంది రీసెర్చ్ చేసింది ఏంటంటే 70% ఆఫ్ ద పీపుల్, ఎంప్లాయీస్, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ వర్క్. ఎందుకు? మార్నింగ్ సార్ చెప్పారు, మనం ఎట్లా జాయిన్ అవుతాం కాలేజీ? మన పక్కింటి వాళ్ళు కాలేజ్ జాయిన్ అవుతే మనం జాయిన్ అవుతాం. మన బంధువుల్లో ఒక అమ్మాయి ఈ కాలేజీకి వెళ్తే బాగుంది, లేకపోతే అక్కడ ఆ కంపెనీలో జాయిన్ చేస్తే చాలా మంచి ఉద్యోగం వస్తుంది, శాలరీ వస్తుంది. అంతేనా? ఇంకేమైనా చేస్తారు? చాలా మంది ఇదే కదా చేసేది. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇష్టం ఉన్నా లేకున్నా చదవడం వల్ల చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. సో ఫస్ట్ అది మీకు ఇష్టం ఉందా లేదా అనేది అర్థం చేసుకోండి. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనందరం ఆలోచిస్తున్నాము, నీట్ ప్రిపేర్ అవుదాము, JEE ప్రిపేర్ అవుదాము, ర్యాంక్ వస్తుంది. వస్తుందా కదా? ప్రిపేర్ అయితే వస్తుంది. కానీ ఒకసారి నీట్ వచ్చిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత మనం మెడిసిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈజీయా? దాని గురించి ఎవరు ఆలోచించట్లా. ర్యాంక్ వచ్చి సీట్ వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ లైఫ్ ఎట్లా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ ఎలా ఉంటుందంటే జాబ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నారు. సో ముందే అలాంటి ప్రొఫెషన్ మనకు తెలుసా, మన వర్కౌట్ అవుతుందా కాదా తెలుసుకోండి. మీరు పోలీస్ కావాలనుకున్నారు బట్టి ఇక్కడ మన CI గారు ఉన్నారు, మన చుట్టూ పోలీస్ స్టేషన్ ఉంది. డాక్టర్ కావాలనుకుంటే మన చుట్టూ డాక్టర్లు ఉన్నారు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమంది అడుగుతున్నారు, నేను ఇది చదువుదాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది లైఫ్, ఎలా చేస్తే నేను ఒక డాక్టర్ అవుతాను, ఏం చదివితే నేను ఒక లాయర్ అవుతాను, ఏం చదివితే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎంతమంది ఎవరైనా అడుగుతున్నారా? ఇది మార్నింగ్ నుంచి చెప్తారు. మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతంగా కెరీర్లో రాణించాలనుకుంటున్నారు కదా. అందరూ కోటీశ్వర పిల్లలా? ఇక్కడ కోటీశ్వర పిల్లలే కదా మీరందరూ? నో. మరి మనం మారితే, మన జనరేషన్ మారితే, మన పిల్లలు మారితే మీ పేరెంట్స్ తలరాత మారుతుందా లేదా? సో మనం ఇలాగే కూర్చుంటే మన తలరాత మారదు. మన పేరెంట్స్ అలాగే ఉంటారు లైఫ్ లాంగ్. మీలాగా మీకోసం వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, మీరు కూడా వాళ్ళలాగానే కష్టపడాలి. సో మరి మనకు క్లారిటీ లేకపోతే, కనీసం ఒక్కరిని కూడా మన లైఫ్ గురించి అడగకపోతే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. సో మనకేం కావాలి? ఆస్క్. అందుకే అంటాను, ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకేం కావాలి, ఎట్లా నేను ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాను, రైట్? ఎంతమంది క్లారిటీ ఉంది? మీరు ఏమనుకున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు లైఫ్లో? ఎంతమంది క్లారిటీ ఉంది? ఓకే, కొంతమంది ఇట్లా జస్ట్ ఇలా లేపుతున్నారు, ఇలా లేపుతున్నారు హ్యాండ్. ఎంతమంది క్లారిటీ ఉంది? హ్యాండ్ లేపడం అంటే ఇలాగే సగం అటు ఇటు కాదు. ఓకే, ఓన్లీ 5-6 మెంబర్స్, రైట్? సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మనకు క్లారిటీ లేకపోవడం కాదు, కానీ దిస్ ఈస్ ద టైం. సో మార్నింగ్ సార్ చెప్పారు, ఇంటర్మీడియట్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ క్రిటికల్ స్టేజ్. ఎవ్రీ ఇయర్ మేక్స్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఈ టైంలో కనుక మీరు డెసిషన్ తీసుకోకపోతే, క్లారిటీ తెచ్చుకోకపోతే లైఫ్ విల్ బి ఛాలెంజింగ్. సో నాకు తెలిసి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తారు? డిగ్రీలో, అవునా, డిగ్రీలో జాయిన్ అవుతారు. డిగ్రీలో జాయిన్ అయితే ఏమవుతుంది? బీకామ్, BSc ఇవన్నీ చదువుతారు. ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? ఇండియాలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారవుతున్నారు. ఎంతమంది? 15. ఎంతమంది? అందులో ఎంతమంది జాబ్ వస్తుంది తెలుసా? 15 లక్షల మంది ఇంజనీర్లు పాస్ అయితే ఎంతమంది జాబ్ వస్తుంది తెలుసా? గెస్.
నారాయణఖేడ్ నుంచే ఉంటారు 1000, రైట్? సో ఓన్లీ 25%కి క్యాంపస్లో జాబ్ వస్తుంది, ఇంకొక 25% 2-3 ఏళ్ళు కష్టపడితే జాబ్ వస్తుంది. ఈవెన్ ఐఐటీలో కూడా 100% ప్లేస్మెంట్ లేదు. మరి మనం డిగ్రీలు చదివితే ఎంతమంది జాబ్ ఇచ్చేవాళ్ళు? ఇస్తే ఒక 10,000 ఇస్తారు, 15,000 ఇస్తారు. ఇది సరిపోతుంది? అది ఇది గుడ్ ఎనఫ్? నెలకు 1,00,000 సంపాదిస్తేనే ఇప్పుడు కష్టం. మరి 10-15 వేల జీతంతో మనం చేయొచ్చా? రైట్? సో మరి ఎట్లా కెరీర్ చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ అసలు మిమ్మల్ని ఎవరైనా చూస్తే మీకు ఇన్స్పిరేషన్ అనిపిస్తుందా? ఉదాహరణకు మార్నింగ్ సబ్ కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, గంపా సార్ వచ్చారు, ఎంతోమంది స్పీకర్లు వచ్చారు. ఆర్ మీ లైఫ్లో రోజు ఎంతోమందిని చూస్తూ ఉంటారు. ఎవరిని చూస్తే మీకు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది? ఎవరిని చూస్తే మీకు రోమాలు నిక్కబడుచుకుంటా అంటారు కదా, అలాంటి ఫీలింగ్స్ ఏమైనా వస్తాయా మనకి? ఆర్ ఆల్వేస్ బిజీ విత్ ఫోన్? పక్క వాళ్ళని గుర్తించే టైం ఉందా మనకి? చూసే టైం ఉందా లేదా? ఎస్. అలాంటి వాళ్ళు అంటే మనం ఎవరైనా చూసినప్పుడు మనకు హ్యాపీనెస్ వస్తుంది. నోట్ డౌన్ దట్ మూమెంట్. అంటే మేబీ యు ఆర్ లింకింగ్. అంటే ఒక్కొక్కరికి కొంతమంది డాక్టర్ని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, కొంతమంది కలెక్టర్ని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, కొంతమంది టీచర్ని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటివి చూడండి. అంటే ఈజ్ దట్ ద రైట్ ప్రొఫెషన్? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐడెంటిఫై దట్, రైట్? సో 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు లైఫ్ అలా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 స్టెప్స్ లాగా హ్యాపీగా వెళ్ళిపోతాం. కానీ ఇంటర్ తర్వాత అలా గజిబిజిగా ఉంటుంది. ఎట్లుంటుంది ఇంటర్ తర్వాత? దట్ ఈస్ హౌ లైఫ్ ఈజ్. సో మెనీ ఆప్షన్స్. మరి ఏం చూస్ చేసుకుంటారు? ఎలా చూస్ చేసుకుంటారు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన చాలా మందికి, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఒక చదవమంటారు, కానీ మీకు ఇంట్రెస్ట్ ఇంకోటి ఉంటుంది. ఎంతమందికి ఆ పరిస్థితి? మీరు ఒకటి చదువుదాం అనుకుంటారు, కానీ పేరెంట్స్ ఇంకొకటి. మళ్ళీ అన్ని హాఫ్ హ్యాండ్సే లేస్తాయి, ఫుల్ హ్యాండ్ లేవాలి. హ్యాండ్ అంటే రైట్ ఓన్లీ. మిగతా వాళ్ళందరికీ క్లారిటీ లేదు కదా. అసలు మనమే చదవాలని తెలియనప్పుడు పేరెంట్స్ ఎందుకు చెప్తారు? నో అబ్జెక్షన్ చెప్తారు. సో ఫస్ట్ పేరెంట్స్ అలైన్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం చేద్దాం అనుకుంటారో వాళ్ళకి చెప్పండి. చెప్పకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఎవరినో ఒకరిని కనుక్కొని తీసుకెళ్ళి మిమ్మల్ని కోర్సులో జాయిన్ చేస్తారు. నేను రెగ్యులర్గా చాలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ వీళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. 70% ఆఫ్ ద పీపుల్ సేస్ నేను ఈ కోర్సులో జాయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, మా పేరెంట్స్ బలవంతంగా ఇక్కడ జాయిన్ చేశారు, అందుకే ఇక్కడ కూర్చున్నాను. సో వాళ్ళంతా జీవితాంతం కూడా ఇలాగ అనుభవిస్తుంటారు. సో మీరు నచ్చిన కోర్సులో జాయిన్ కావాలంటే ముందు మీ పేరెంట్స్కి చెప్పండి. ఎంతమంది చెప్తారు? నిజంగా చెప్తారా? ఓన్లీ ఫ్యూ హ్యాండ్స్. మిగతా వాళ్ళంతా ఏదైనా పర్లేదు, అంతేనా? ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతాం, కాకపోతే తర్వాత మా పేరెంట్స్ని తిట్టుకోవచ్చు. ఇది నా ఇష్టంతో జాయిన్ అయిన కోర్సు కాదు. సో వాళ్ళు జాయిన్ చేశారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇష్టం లేదు, మీరు బలవంతంగా జాయిన్ చేశారు, సో నేను చదవాల్సిన అవసరం లేదు, మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ర్యాంకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటే నువ్వే జాయిన్ చేసావు అని చెప్పొచ్చు. భారం వాళ్ళ మీద వేసేసి వదిలేస్తాం, రైట్? సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మా రీసెంట్గా ఒక కుర్రోడు చెప్పాడు, ఐ వాంట్ టు బికమ్ ఎ క్రికెటర్, కానీ మా నాన్న ఒప్పుకోవట్లేదు సార్ అన్నాడు. ఓ నిజంగానా? అయితే మరి ఏ లెవెల్లో క్రికెట్ ఆడావు నువ్వు? లేదు సార్, మా ఇంట్లో పెద్ద ధోని ఫోటో ఉంది, రోజు పొద్దున్నే లేచి ధోనికి పూజ చేస్తాను. మరి మీ స్కూల్లో ఎప్పుడైనా ఆడేవా? ఆడలేదు, బ్యాట్ పట్టలేదు. మరి మండల్ లెవెల్లో గెలిచావా? డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచావా? స్టేట్ లెవెల్లో ఆడేవా? నథింగ్. ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు, కానీ ఐ వాంట్ టు బికమ్ ఎ క్రికెటర్, ఎందుకంటే రోజు ధోనికి పూజ చేస్తాను. అలా అంటే పేరెంట్స్ ఒప్పుకుంటారా? సో రోజు బ్యాట్ పట్టుకుని వెళ్ళి స్కూల్లో బ్రహ్మాండంగా ఆడి మంచి ప్రైజులు తెచ్చుకొని డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి స్టేట్ లెవెల్కి వెళ్తే ఎవరైనా వద్దంటారా? పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా? కనీసం ఒక 1 year కష్టపడండి, 1 year టైం ఇస్తారా? సో దట్ ఈస్ హౌ యూ టు ప్రూవ్ టు యువర్ పేరెంట్స్. ఎవ్వరు నమ్మరు, వాళ్ళు ఏమంటారు మీకేం తెలియదు అనుకుంటారు. కానీ అయినో ఇప్పుడున్న జనరేషన్స్కి మీ పేరెంట్స్ కంటే చాలా ఎక్కువ తెలుసా లేదా? నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది. కానీ మనం సరిగ్గా వాళ్ళకి కన్వే చేయలేకపోవడం వల్ల వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు, మన డెసిషన్ మనం తీసుకుంటాం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? సో లైఫ్ ఈజ్ లైక్ అ మ్యాజిక్ ల్యాడర్. దిస్ ఎ మ్యాజిక్ ల్యాడర్. ఎవరి కెరీర్, ఒక్కొక్కరి కెరీర్ ఒక రకంగా ఉంటుంది. మార్నింగ్ ఇందాక సార్ చెప్పారు, ఒకటే స్కూల్లో చదువుతున్నాం, ఒకటే టీచరు, ఒకటే పాఠాలు, కానీ మార్కులు డిఫరెంట్గా వస్తున్నాయి, నేర్చుకోవడం డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే లైఫ్ కూడా ఈ మ్యాజిక్ ల్యాడర్ లాంటిది. మనం ఒక్కొక్క స్టెప్ వెళ్తుంటే ఇంకో స్టెప్ వస్తుంది, ఒక స్టెప్ వేయగానే ఇంకో స్టెప్ వస్తుంది. కానీ ఫస్ట్ స్టెప్ వేయాల్సింది ఎవరు? మనం స్టెప్ వేస్తే ఇంకొక స్టెప్ వస్తుంది. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మనం సక్సెస్ అవుతామా లేదా లైఫ్లో అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ స్టెప్స్ యూ టేక్. కొంతమంది లైఫ్లో ఒక పొజిషన్లో జాయిన్ అవుతారు, లైఫ్ లాంగ్ అదే పొజిషన్లో ఉంటారు.
కొంతమంది చక్క ప్రమోషన్స్ వస్తాయి, పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. ప్యూన్ దగ్గర నుంచి మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది జీవితాంతం అదే ప్యూన్గా బతికే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. అది ఎలా ఉండాలి అని డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. దానికి ఫౌండేషన్ ఈజ్ ద ఎడ్యుకేషన్. ఎందుకు చదువుకుంటామో చాలా మంది తెలియదు ఈ రోజుల్లో. అవును, 10th, ఇంటర్, డిగ్రీ ఇలా చదువుకుంటూ పోతున్నాం, కానీ ఎందుకు చదువుతున్నామో తెలియదు. మన లైఫ్కి ఎడ్యుకేషన్ ఈజ్ ఫౌండేషన్. ఫౌండేషన్ కావాలా ఉందా? ఎస్. వితౌట్ ఫౌండేషన్ ఏమైనా పనిచేస్తుందా? సో దట్ ఈజ్ వై ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజులో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, చేసుకుంటారా? మార్నింగ్ ఎంతమంది చేసుకుంటారు బ్రష్? సగం మందిలో చేసుకుంటారు, వెరీ గుడ్. మిగతా సగం తెలీదు, రైట్? ఒక బ్రష్కి మీరు కౌంట్ చేస్తే మోర్ దెన్ 100 ప్రొఫెషన్స్ ఉంటాయి. బ్రష్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ రా మెటీరియల్ తేవడం, దాన్ని తయారు చేయడం, దాన్ని సేల్ చేయడం, డిస్ట్రిబ్యూటర్ అని, రీటైలర్ అని, ఇట్లా చూసుకుంటూ పోతే ఒక బ్రష్కి 100 ప్రొఫెషన్స్ పైగా ఉంటాయి. అలాంటివి లైఫ్ రోజంతా మీరు ఎన్ని ఉపయోగించుకుంటున్నారు, ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉంటాయో ఆలోచించుకోండి. సో దెర్ ఈజ్ నో లిమిట్. మీరు ఏం చేయదలుచుకున్నారో దానికి లిమిట్ లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలెడితే అట్లీస్ట్ ఒక క్లారిటీ వస్తుంది. మరి ఎవరిని అడుగుతారు? నేను ఏం కావాలనుకుంటున్నారు? ఎవరిని అడుగుతారు? ఎవరితో డిస్కస్ చేస్తారు? చాలా మంది క్లారిటీ లేదన్నారు కదా, ఎవరితో డిస్కస్ చేస్తారు? మీ ముందు ఎవరున్నారు రెడీగా? రోజు టీచర్స్ ఉన్నారా? టీచర్స్ అడగొచ్చా? ఎంతమంది అడుగుతారు? ఓన్లీ 45 హ్యాండ్ రైజ్ చేస్తారు. మరి మిగతా వాళ్ళు ఇంకో కొన్ని హ్యాండ్స్ రైజ్ చేశారు ఇప్పుడు, రైట్? సో ఫస్ట్ యువర్ సోర్స్ ఇస్ టీచర్స్. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కనుక్కొని చెప్తారా లేదా? సో ఫస్ట్ ఆస్క్ యువర్ టీచర్స్, ఆస్క్ యువర్ పేరెంట్స్. మీ సీనియర్స్ ఉంటారా? మీ కాలనీలో జాబులు చేసేవాళ్ళు ఉన్నారా? సబ్ కలెక్టర్ గారు ఉన్నారా? పోలీస్ వాళ్ళు ఉన్నారా? సో ఎనీబడి యూ కెన్ గో అండ్ టాక్. అది అడగకుండా మీకు ఆ క్లారిటీ రాదు. సో ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, రైట్? వాట్ ఈస్ దిస్? మీరు ఎట్లా? బ్యాంబూ ట్రీ. ఓ సూపర్. అది ఎంత హైట్ పెరుగుతుంది? బ్యాంబూ ట్రీ ఎంత హైట్ ఉంటుంది? ఎంత ఉంటుందా? 10 feet, 20, 30, 50, ఇంకా 70, 80, 100 ఉంటుందా? రైట్? సో బ్యాంబూ ట్రీ 4 సంవత్సరాలు ఇంతే ఉంటుందంట. ఓన్లీ 1 inch. ప్రతిరోజు వాటర్ పోస్తే కానీ అది పెరగదు. 4 years తర్వాత రోజుకు ఒక 1 inch పెరుగుతుంది. 6 monthsలో ఆల్మోస్ట్ 80, 90, 100 feet పెరుగుతుంది. అట్లాగే యువర్ గ్రాడ్యుయేషన్, యువర్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ దట్. ప్రతిరోజు మీరు నీళ్లు పోస్తేనే మీరు చదువుకున్నాక రిజల్ట్ వస్తుంది. కానీ వన్ డే బ్యాటింగ్ ఎంతమంది చేస్తారు? వన్ డే బ్యాటింగ్ ఇక్కడ ఎగ్జామ్ అనగానే వన్ డే బ్యాటింగ్ చేస్తారు. వన్ డే బ్యాటింగ్ చేసే వాళ్ళకి రిజల్ట్ వచ్చినా కూడా నాలెడ్జ్ అనేది ఉండదు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లైక్ బ్యాంబూ ట్రీ. యువర్ ఫౌండేషన్ సెటప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మన కెరీర్ ఎడ్యుకేషన్ ఎట్లా చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు మీ డ్రీమ్ ఏంది, మీ ప్యాషన్ ఏంది, ఏం చూస్తే హ్యాపీనెస్ వస్తుంది, ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది, మీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఏంటి, మీరు ఎక్కడ ఉండాలనుకుంటారు, ఎంత దూరం పోవాలనుకుంటారు, ఇవన్నీ ఆలోచించగలిగితే మీరు ఏం చేయొచ్చో 100 అవకాశాలు ఉన్నాయి, రైట్? సో ఎంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? నేను చదవలేరు, మా పేరెంట్స్ డబ్బులు పెట్టలేరు అనే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. మనీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. మీరు ఏం చదువుదాం అనుకున్నా, ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా, మెడిసిన్ చేద్దాం అనుకున్నా కూడా చాలా ఫౌండేషన్స్. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ ఎన్నో వెల్ఫేర్ కాలేజెస్ ఉన్నాయి లేవా? గవర్నమెంట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. కానీ ఎన్నో ఎన్జిఓస్ మీకు డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అడగాల్సింది ఎవరు? అవును, ఇక్కడ ఎవరు పెన్ను పేపర్ తెచ్చుకోలేదు. నేను కొన్ని పేర్లు చెప్తాను, నోట్ చేసుకుంటారా? కొన్ని నేమ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. బడ్డీ ఫర్ స్టడీ, BUDDY 4STUDY, బడ్డీ ఫర్ స్టడీ. విద్యా సారథి, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, స్కాలర్షిప్ ఫర్ మీ. ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. మీరు కనుక అందులో రిజిస్టర్ చేసుకుంటే మీకు కావాల్సిన ఎడ్యుకేషన్కి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. వాళ్ళు మీ ఇంటికి వస్తారా? మీకు డబ్బులు కావాలంటే వాళ్ళు మీ ఇంటికి వస్తారా? మీరు అడగాల? మనం అడిగితే ఎన్నో ఆర్గనైజేషన్స్ మనకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు ఆస్క్, రైట్?
సో ఇలాంటివి అంటే మనము మన ఇంట్లో కూర్చుని మనం ఆలోచిస్తే కుదరదు. యూ హ్యావ్ టు ఆస్క్ పీపుల్, అడగండి, దెన్ యూ విల్ గెట్ ఇట్. సో ఇలాంటి చార్ట్ అది మనం చూసారా ఇది ఎవరైనా? దాదాపుగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటుంది. మనం 10th తర్వాత ఇంటర్ తర్వాత ఏమేం చేయొచ్చు అనేది ఎంతో డీటెయిల్డ్గా ఉంటుంది. మన చుట్టూ ఇలాంటి రిసోర్సెస్ చాలా ఉన్నాయి, కానీ మనందరికీ చూసే టైం ఉండకపోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి ఇన్ఫోసిస్లో పనిచేసేవాడు. ఏం చేసేవాడు? ఇన్ఫోసిస్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ కాదు. ఇన్ఫోసిస్లో చాలా రూమ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ కోసం అక్కడ ఒక మేనేజర్గా పనిచేస్తున్నాడు. అక్కడ రూమ్స్లో వాటర్ సరిగ్గా ఉందా, న్యూస్ పేపర్ సరిగ్గా వెళ్తుందా, రూమ్స్ క్లీన్గా ఉన్నాయా, పిల్లో కవర్స్ ఉన్నాయా, బెడ్షీట్స్ ఉన్నాయా, అది ఆయన పని. అలాంటి ఒక వ్యక్తి ఇన్ఫోసిస్లో రోజు పనిచేయడం వల్ల ఎంప్లాయీస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా ఏదైనా గొప్పగా చేయాలనుకున్నాడు. ఆయన గ్రాఫిక్స్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఉదయం జాబ్ చేస్తూ నైట్ చదువుకుని ఒక మంచి గ్రాఫిక్ డిజైన్ చేస్తూ కోవిడ్లో కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ గ్రాఫిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఈరోజు ఆయన పెద్ద పెద్ద కార్లు, ఆడి కార్లు, బెంజ్ కార్లు కంపెనీస్ ఆయన క్లయింట్స్, రైట్? సో మనం ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నాం అని కాదు, కానీ మనకు ఒక ఆలోచన ఉన్నప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఆయనకి గ్రాఫిక్స్ అంటే ఒక ఇష్టం ఉంది. మన లైఫ్లో కూడా ఏదో ఒక స్కిల్ ఉండాలి, ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉండాలి. అందరికీ చదువుకున్నాక జాబ్స్ రాకపోయినా మీరు బ్రహ్మాండంగా చెస్ ప్లేయర్లు అయితే మీరు చెస్ నేర్పిస్తే నెలకు 50,000 సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చుని. ఎనీ స్కిల్, మ్యూజిక్ కానీ స్పోర్ట్స్ కానీ, మీకు ఈ లైఫ్లో చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ కెన్ ఎర్న్ యూ లాట్ ఆఫ్ మనీ. సో ప్రతి ఒక్కరు కూడా ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో బైపీసీ ఎందుకు తీసుకుంటారు చాలా మంది? మ్యాథ్స్ అంటే భయంతో తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాకు మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ తీసుకుంటా అంటారా? నిజంగా డాక్టర్ కావాలని చెప్పి తీసుకుంటారా? డాక్టర్ కావాలని ఎంతమంది? చాలా కొద్దిమంది డాక్టర్ కావాలని హైర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండియాలో మెడిసిన్ సీట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. గత 15 ఏళ్ళు చూసుకుంటే డబల్ సీట్స్ అయ్యాయి. ఒకప్పుడు మెడిసిన్ సీట్ రావడం చాలా కష్టం, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ సీట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజీ టు గెట్ సీట్ ఫర్ మెడిసిన్. కానీ ఇప్పుడు మెడిసిన్ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ కాదు, బీడీఎస్, ఆయుష్, ఆయుర్వేదిక్, యోగా, సిద్ధ, హోమియో, ఇట్లా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్. ఎన్నో ఆర్గనైజేషన్స్లో మీరు చదువుకోవచ్చు, రైట్? కానీ కొన్ని స్టడీస్ ప్రకారం 20% ఆఫ్ ద ఎంబీబీఎస్ స్టూడెంట్స్ డ్రాప్ అవుతున్నారంట సెకండ్ ఇయర్లో. వాళ్ళు చదువు తట్టుకోలేకపోతున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ దెమ్. సో ఇందాక అందుకే చెప్పాను, కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వకండి. దాని తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించి ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ముఖ్యమండి, రైట్? సో ఎంతమంది నీటికి ప్రిపేర్ అవుతున్నారు? నీటికి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? ఓన్లీ 10, 15, ఓన్లీ 1, 2 హియర్, ఓకే, రైట్? సో ఎంతమంది రాస్తారు తెలుసా నీట్ ఎవ్రీ ఇయర్? 20 లక్షల మంది పైన రాస్తే ఎన్ని సీట్స్ ఉన్నాయి? 1 lakh ఎంబీబీఎస్ సీట్స్ అంటే ఓన్లీ 5% మాత్రమే మనకి వస్తుంది. అండ్ ఇంజనీరింగ్, సో మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్. కొన్ని 50-60 బ్రాంచ్లు ఉంటాయి, రైట్? సో ఇదేంటి, ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? వాట్ ఈస్ దిస్? దానికి ఎంత పే చేస్తారు మీరు? ఎంత పే చేస్తారు? చేస్తారా? డబ్బులు పే చేస్తారా? మన ఇంటి పక్కన దొరుకుతుంది కదా. ఇప్పుడు ఎంత పే చేస్తారు? చేయరా? 50 100 చేస్తారా? చేయరా? చేస్తారు కదా. ఇప్పుడు 100, 150, 200, రిచ్ వాళ్ళతో 500 చేస్తారు కదా. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? కలర్ బాగుందా? షేప్ మారిందా? రైట్? ఒక చిన్న స్కిల్ యాడ్ చేస్తే ఫ్రీగా వచ్చేదాన్ని, అంటే మన ఇంటి పక్కన దొరికే మట్టికి 500 రూపాయల దాకా పే చేసే వాళ్ళు ఉన్నారు. ద డిఫరెన్స్ ఈజ్ స్కిల్స్. సో చాలా మంది వింటుంటారు, న్యూస్ పేపర్లో వస్తుంటాయి కదా, 50 లక్షల ప్యాకేజ్. విన్నర్ ఎవరైనా? ఫలానా కాలేజీలో చదువుకున్న వాడికి 50 లక్షల ప్యాకేజ్ వచ్చింది, 1 కోటి రూపాయల ప్యాకేజ్ వచ్చింది. కానీ యావరేజ్గా ఎంత వస్తుంది మామూలుగా? 2 lakhs, 3 lakhs వస్తే గుడ్ అంటారు చాలా మంది. కానీ 10,000 జాబ్స్ ఎంతమంది చేస్తున్నారు? పిహెచ్డి చేసి 20,000 జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, బట్ ఎందుకు? ఎలా వస్తాయి? 50 లక్షల ప్యాకేజీలు, 1 crore ప్యాకేజ్ ఎలా వస్తాయి? స్కిల్. ఎస్. సో ఆ స్కిల్ డెవలప్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనకి జాబ్స్ వస్తాయి.
సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎలా ఉన్నాయంటే ఇండియాలో లెస్ దెన్ ఆల్మోస్ట్ 50% కూడా లేవు. అంటే మనం చదువుకున్నాక ఉద్యోగానికి రెడీనెస్ నాట్ ఈవెన్ 50%. నాట్ ఈవెన్ 50% వీఆర్ రెడీ టు వర్క్. సో దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఆ స్కిల్ గ్యాప్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏం స్కిల్స్ కావాలి మీకు? ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా జాబ్ చేయాలంటే ఏం స్కిల్స్ ఉండాలి? ఎలాంటి స్కిల్స్ ఉండాలి? అవసరమా స్కిల్స్? ఇంకా ఎలాంటి స్కిల్స్ ఉంటే మీకు మంచి జాబ్స్ వస్తాయి? 50 లక్షల ప్యాకేజ్ రావాలంటే ఏ స్కిల్స్ కావాలి? ఏఐ సూపర్, ఎస్, దట్ ఈస్ ట్రెండింగ్. ఇంకా ఇందాక గంపా సార్ చాలా చెప్పారు, మాట్లాడడం రావాలా వద్దా? ఎస్. మరి మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్న స్టేజ్ మీదకి వచ్చి ఒకరు మాట్లాడితే మీకు ధైర్యం వస్తుందా లేదా? కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయా లేదా? 20 లక్షల మంది ఉంటే యూట్యూబ్లోకి వెళ్తారు మీరు. ఇక్కడికి వచ్చి ఒక నిమిషం మాట్లాడితే 20 lakhs సబ్స్క్రైబర్ యూట్యూబ్ ఛానల్లో మీరు కనిపిస్తారు. ఎంతమంది ధైర్యం చేస్తారు? సో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా రేపు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తారా? మనందరికీ అలవాటు ఉంది, క్లాసులో టీచర్ అని అడిగితే నువ్వు పోరా నువ్వు పోరా నువ్వు పోరా నువ్వు ఎంత వస్తుంటాం కదా. మనం పోము, మనం పక్క వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేస్తూ పంపిస్తాము. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాల్సింది ఎవరు? మనం. కానీ మనం మంచోళ్ళం కదా, మనం చాలా మంచోళ్ళం కాబట్టి అందరినీ దోసి మనం వెనక్కి కూర్చుంటాము. ఇట్లాగే ఇంటర్వ్యూస్ కూడా అదే కూర్చున్నారనుకోండి, వాళ్ళకి జాబ్లు వస్తాయి, మనం హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు. సో డెవలప్ దో స్కిల్స్, అదర్వైజ్ యూ విల్ నాట్ గుడ్, వీఆర్ నాట్ గుడ్ ఎనీథింగ్. ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి. చదువుకోవడం అందరు చదువుకుంటారు, కుక్కలు చీమలు అన్ని కూడా వాళ్ళు తిని సంపాదిస్తున్నాయి, తింటున్నాయి, 3 పూట తింటున్నాయి అవి కూడా. ఎస్, మనకంటే బెటర్గా దాచుకుంటున్నాయి, తింటున్నాయి. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మచ్ మోర్ డిఫరెంట్, రైట్? యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్. ఎంతమంది ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు ఇక్కడ? ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఎంతమంది మాట్లాడగలరు? నాట్ ఓన్లీ ఇంగ్లీష్, యూ మస్ట్ లెర్న్ 1 more లాంగ్వేజ్. అట్లీస్ట్ 3 languages నేర్చుకుంటే యువర్ స్కిల్స్ విల్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్. సో అట్లీస్ట్ స్పెండ్ 15 minutes టు లెర్న్ 1 language. మరి టైం లేదు కదా, కాలేజీ పోయి రావడమే కష్టం, రీల్స్ చూడడానికి షార్ట్స్కి టైం లేదు. సో 15 minutes కనుక మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే యువర్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్ ఎ లాట్, రైట్? సో మెనీ థింగ్. కంప్యూటర్స్ మ్యాండేటరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ మ్యాండేటరీ. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న ఫ్యూచర్లో ఏఐ యూ మస్ట్ నో. మీకు ఒక విషయం చెప్తాను, షాకింగ్ న్యూస్. అమెరికాలో ఒక స్కూల్ ఉంది, ఆల్ఫా స్కూల్ అని. దేర్ ఆర్ నో టీచర్స్. ఇట్స్ అ స్కూల్, నో టీచర్స్. మరి ఎలా చదువుకుంటారు పిల్లలు? ఎలా చదువుకుంటారు టీచర్స్ లేకుండా? ఇట్స్ ఏఐ బేస్డ్ స్కూల్. ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఆ ల్యాప్టాప్ అయితే టీచర్ ఫర్ దట్ కిడ్. సో ప్రతి ప్రొఫెషన్లో, డాక్టర్ కానీ, లాయర్ కానీ, సిఏ కానీ, ఎవ్రీ ప్రొఫెషన్లో కూడా ఏఐ విల్ కమ్ అండ్ టేక్ ఓవర్. ఇప్పుడు కనుక మీరు నేర్చుకోకపోతే యూ విల్ బి బిహైండ్. సో రేపు అద్భుతమైన సెషన్ ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏఐ స్కిల్స్ నేర్చుకోండి. ఎలా యూజ్ చేయాలి? ప్రతిరోజు కూడా 10 minutes. మనం ఒకసారి రీల్స్లో ఏఐని సెర్చ్ చేస్తే రోజు ఏమొస్తాయి? దాంట్లో వస్తాయా లేదా? రైట్? మహేష్ బాబు సెర్చ్ చేస్తే రోజు మహేష్ బాబు రీల్సే వస్తాయి. ఏఐని సెర్చ్ చేస్తే ఏఐ రీల్స్ వస్తాయి. కాబట్టి స్పెండ్ సమ్ టైమ్, ప్రతిరోజు కూడా నాలెడ్జ్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు మన ఇండియాలో. పూర్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా బికారిగానే ఉంటున్నాడు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా నెలకు కూడా మళ్ళీ మంత్ ఎండ్ ఎప్పుడు వస్తుంది, శాలరీ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ. సో ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. మీ పేరెంట్స్ని అడగండి. మన ఇళ్లలో ఏంటంటే మంచోళ్ళు పేరెంట్స్, పిల్లలకు మన కష్టాలు తెలియకూడదు, మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నామో తెలియకూడదు అని మంచిగా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ అది తెలుసుకోకపోతే మనకు లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. మీరు రేపు బెంగళూరు పోవచ్చు, చెన్నై పోవచ్చు, ఢిల్లీ పోవచ్చు, యూఎస్ పోవచ్చు, ఆస్ట్రేలియా పోవచ్చు. అప్పుడు మీ ఫైనాన్సెస్ మీరు మేనేజ్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి నేర్చుకోకపోతే అప్పుడు చాలా స్ట్రగుల్ అవుతారండి, రైట్? దేర్ ఆర్ సో మెనీ థింగ్. ప్రాక్టికల్ నాలెడ్జ్, మినిమం ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాక్టికల్. ట్రై చేస్తేనే అవుతుంది. ఈ స్కిల్స్ అన్ని లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? అందరూ చాలా మంది యూఎస్ఏకి వెళ్తారు. ఎక్కడ ఉంటుంది యూఎస్ఏ? హైదరాబాద్లో ఒక యూఎస్ఏ ఉంది తెలుసా మీకు? హైదరాబాద్లో ఒక యూఎస్ఏ ఉంది. ఇట్స్ కాల్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. విన్నారా ఎవరైనా? క్యాంపస్లో జాబ్ రాని వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్లు చేసి చాలా కోర్సుల కోసం అమీర్పేట్ అనే లొకాలిటీకి వెళ్తారు. అక్కడ కొన్ని వేల కన్సల్టెన్సీస్ ఉంటాయి, ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. సో 50,000, 1,00,000 ఇట్లా పెట్టి సంవత్సరాలుగా చదువుతూనే ఉంటారు. సో అక్కడ యూఎస్కి పోని వాళ్ళు, ఇక్కడ జాబ్ రాని వాళ్ళంతా ఈ యూఎస్ఏకి వెళ్తారనమాట.
So that is why before you get out of your college, before you get out of your graduation, a skills develop చేసుకోవడం important. Again I'm saying, pass with 70% of no use. You are passing with 90% no use. భవిష్యత్తులో ఈ డిగ్రీస్ కి మీరు ఏమైనా చదవండి, డాక్టర్ చదవండి, ఇంజనీర్ చదవండి, ఆ డిగ్రీస్ కి వాల్యూ అనేది ఉండదు. ఎనీబడి కెన్ పాస్, వన్ డే బ్యాటింగ్ తో అందరూ పాస్ అవ్వచ్చు, బట్ డిగ్రీస్ ఆర్ నో వాల్యూ వితౌట్ ద స్కిల్స్. సో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే దేర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ 20-25,000 రూపీస్. కెన్ యూ బిలీవ్ మీ? 7-8 years కష్టపడి చదివి 20-25,000 కోసం పనిచేసే డాక్టర్లు ఉన్నారు. అసలు నీట్లో రావడమే, ర్యాంక్ రావడమే కష్టం. 7-8 years చదవడం ఇంకా కష్టం. మళ్ళీ మాస్టర్స్ చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా 20-30,000 పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో డోంట్ గెట్ ఇన్ టు దట్. ఎందుకంటే లైఫ్ ఆల్రెడీ అప్పటికే టైం అయిపోతుంది. దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఇంట్లో వాళ్ళు పెళ్ళి అంటారు, రకరకాల ప్రెజర్స్ పెడుతూ ఉంటారు. సో లుక్ ఫర్ వాట్ యు వాంట్. సో ఎంతమంది మొన్న క్రికెట్ చూసారు? వరల్డ్ కప్ ఉమెన్స్ చూసారా? హూ ఇస్ ద స్టార్? సెమీఫైనల్లో స్టార్ ఎవరు? ఓవర్ నైట్ లో ఒక వ్యక్తి అద్భుతమైన స్టార్ గా మారారు. ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్? జమీమా, రైట్? షీ బికేమ్ స్టార్ ఓవర్ నైట్, రైట్? అప్పటిదాకా ప్రపంచానికి తెలియని ఒక వ్యక్తి రాత్రికి రాత్రే సూపర్ స్టార్ గా ఎదిగింది. అవునా? ఒకసారి గట్టి క్లాస్ కొడదామా జమీమాకి? వినిపించట్లా వెనక నుంచి, రైట్? జమీమా ఓవర్ నైట్ స్టార్ కాలేదు. షీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 years. 4 years నుంచి, అంటే 4 years కాదు, 21 years. షీ వర్క్డ్ హార్డ్ ఫర్ 21 years, నాట్ ఫర్ ఓవర్ నైట్ స్టార్. 21 సంవత్సరాలు బ్యాట్ బట్టి ఆడితే 2025లో షీ గాట్ రికగ్నిషన్. సో అయినో ఇప్పుడు మనకుందా ఎలా ఉందంటే అందరికీ చదువు, జాబ్ అయిపోవాలా, మంచి ఉద్యోగం రావాలా, మంచి పెళ్లి చేసుకోవాలా, బంగ్లా కొనాలా, పెద్ద కారు కావాలా, ఫారిన్ ట్రిప్లకు వెళ్ళాలా. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ యూత్ అండ్ పేరెంట్స్. అన్ఫార్చునేట్లీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో పేషెన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. పేషెన్స్ లేకుంటే నథింగ్, ఓవర్ నైట్ సక్సెస్ అనేది జరగదు. మనం అనుకుంటాం, ఓ క్రికెటర్ వెరీ ఈజీ, సినిమా యాక్టర్ వెరీ ఈజీ. వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. మనకు స్టేజ్ మీద కనిపిస్తుంది, కానీ స్టేజ్ వెనక more than 90% ఆఫ్ దేర్ లైఫ్ ఈజ్ డిఫికల్ట్, ఛాలెంజింగ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ. వితౌట్ ప్రిపరేషన్ నథింగ్ హ్యాపెన్స్. మీరు ఏం కావాలనుకున్నా కూడా లైఫ్ లో ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోవాళ్ళు. కొంతమంది మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వస్తారు, కొంతమంది ఇక్కడ కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న నుంచి ఏం కూర్చుంటాం, ఏం వింటాం, చైర్స్ బాగాలేవు, ఫుడ్ బాగాలేదు, రకరకాల రీజన్స్ తోని ఇక్కడ కూర్చున్నారు. కానీ ఎవరైతే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారో, ఓకే ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకొని పోవచ్చు, కనీసం ఉదయం నుంచి సాయంత్రం చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్ నాకు దొరికినా చాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు. కానీ ఇబ్బందిగా కూర్చున్న వాళ్ళు ఇబ్బందిగా ఉంటారు. సో వీ డూ ఎనీథింగ్ విత్ అవర్ లైఫ్ విత్ పెయిన్ ఆర్ ప్లెజర్. చేసే ప్రతి పని కూడా ఇట్ కెన్ బి ఎ పెయిన్ ఆర్ ఇట్ కెన్ బి ఎ ప్లెజర్. సో మీరు చేసే పనులు హ్యాపీగా ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారు, లేకపోతే జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. మార్నింగ్ సుధీర్ సార్ చెప్పారు, విక్టిమ్ 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 అని. అంతా కూడా విక్టిమ్ మెంటాలిటీతో ఉన్నప్పుడు మన లైఫ్ కూడా అలాగే మారిపోతుంది. సో ప్రిపరేషన్, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎనీ స్మాల్ థింగ్. ఈరోజు క్లాస్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, మీ టీచర్స్ ప్రిపేర్ అవ్వకుండా వస్తారా? ప్రిపేర్ అవ్వకుండా వస్తారు ఒక టీచర్ అయిన క్లాస్కి. సో యూ హ్యావ్ టు ప్రిపేర్. నువ్వు క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకోవాలి, ఈరోజు ఏం నేర్చుకోవాలి, మన ప్రిపరేషన్తో వెళ్తే యూ విల్ లెర్న్. అదర్వైజ్ వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో వింటారో మైండ్ సెట్తో ఉంటాం. ఫర్ ఎవ్రీ స్టెప్ యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. సో ప్రిపరేషన్ ఉంటే అద్భుతంగా లైఫ్ ఉండబోతుంది, రైట్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ మీ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో నేను ఇందాక చెప్పినట్టు ఎనీబడీ కెన్ పాస్ ద ఎగ్జామ్స్, ఎనీబడీ కెన్ గెట్ ద గ్రాడ్యుయేషన్. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జాబ్ వస్తుంది, బతుకుతారు. దట్స్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ మీరు మీ ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోగలరా, మీరు మీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలరా, మీరు మీ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోగలరా. యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ దీస్ 3 things: యువర్ ఎమోషన్స్, యువర్ స్ట్రెస్ అండ్ యువర్ హ్యాబిట్స్. రీసెంట్గా ఒక అమ్మాయి 3 years ఇంజనీరింగ్ టాపర్, 3 years ఇంజనీరింగ్ టాపర్, ఫైనల్ ఇయర్లో వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ, బర్త్డే పార్టీ అని చెప్పి ఒక పబ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్ షీ స్టాప్డ్ గోయింగ్ టు కాలేజ్కి మానేసింది.
తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, చిన్న కేసు అయింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఆ పబ్కు పార్టీకి వెళ్ళడం వల్ల పబ్లో వాళ్ళు ఒక చిన్న డ్రగ్ అలవాటు చేశారు. 2-3 days ఫ్రీ ఇచ్చారు. 4th day నుంచి 5,000 rupees పర్ ఈచ్ డ్రగ్, ఈచ్ పిల్ అడిగారు. రోజుకు 2 తీసుకోవాలి అమ్మాయి, 10,000. ఇంటికి వెళ్ళింది, ఆర్నమెంట్స్ అవన్నీ అమ్మేసింది. కొద్ది రోజులకు దొంగతనం చేసి దొరికిపోయింది. తర్వాత యు డోంట్ బిలీవ్, వ్యభిచారం స్టార్ట్ చేసింది అమ్మాయి. అదే పబ్బులో ఎక్కడైతే తను డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిందో అదే పబ్బులో వెళ్ళి ప్రతిరోజు వ్యభిచారం చేస్తూ ఎవడో ముసలోడితోట ఎవరితోటో పడుకుని షీ వాజ్ గెట్టింగ్ దట్ మనీ. ఎందుకంటే ఆ డ్రగ్ లేకపోతే తను బతకలేదు. తను కావాలని చేసిందా? లేదు. ఒకరెవరో అలవాటు చేస్తారు. ఒకరోజు ఇలాగే ఈరోజు మనకి చాక్లెట్ల రూపంలో ఎవడైనా ఫ్రీ చాక్లెట్ ఇస్తే తీసుకున్నారనుకోండి, మటాష్, లైఫ్ ఈజ్ గాన్. ఒక చాక్లెట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో డ్రగ్స్ ఈరోజు చాక్లెట్ల రూపంలో ప్రతి చోట దొరుకుతున్నాయి. 4-5 రోజులు ఫ్రీగా ఇస్తారు, దెన్ యు ఆర్ అడిక్టెడ్. నెక్స్ట్ డే నుంచి మీరు వేలు వాడికి ఇవ్వాల్సిందే. ఎంతమంది నిజంగా నేను డ్రగ్ అడిక్ట్ అని బయటకు వచ్చి ఒప్పుకుంటారు? మనం చెయ్యము, అందులో కూరుకుపోతూనే ఉంటాము. సో ఇలాంటి స్టోరీస్ ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డబ్బుల కోసం వ్యభిచారంలోకి దిగుతున్నారు. ఎవరి లైఫ్ చేంజ్ పాడవుతుంది. సో ఇది మనం కనుక అర్థం చేసుకోకపోతే, మనసులో పెట్టుకోకపోతే, ఎనీబడి అంటే మనం అనుకుంటాం నాకేం కాదు అని మనం అనుకుంటాం, కానీ ఎవరికి ఇక్కడ ఏమవుతుందో తెలియదు. కాబట్టి మీ ఇమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోకపోతే, ఎందుకంటే స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చాలా చేస్తారు. క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. 50 కోట్లు పోగొట్టుకున్నారు ఎవరంటే ఎంత తెలివికల్లో ఉంటాయి. ఒక వ్యక్తి 50 కోట్లు పోగొట్టుకున్నవాడంటే 100 కోట్లను సంపాదించుండాలా? అలాంటి వ్యక్తి తెలివికల్లో వాడా, మామూలు వాడా? కానీ అలాంటి తెలివికల్ల వ్యక్తి ఒక రోజులో 50 కోట్లు పోగొట్టుకుంటున్నాడు. దే డోంట్ హ్యావ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతున్నారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్, హౌ మచ్ యు ఆర్ ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని డిగ్రీలు వస్తున్నాయి, ఇవన్నీ కాదు. అన్లెస్ యూ కాంట్ మేనేజ్ యువర్ ఇమోషన్స్, స్ట్రెస్, హ్యాబిట్స్, యువర్ లైఫ్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఈ డిజిటల్ ప్రపంచంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ డే. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దాట్. పక్క వాళ్ళు చెప్పిన దానికి మొహమాట. ఎందుకంటే చాలా మంది తెలుసు, ఫ్రెండ్ షాపింగ్కి వెళ్దామంటే 10,000 బయలుదేరుతారు, సినిమాకి వెళ్దామంటే 10,000 బయలుదేరుతారు. కానీ మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఎంతమంది చేస్తున్నారు? దట్ ఈజ్ ఇంపార్టెంట్. నీకు ఇష్టం ఉంటే చేయలేకపోతే లేదని చెప్పు. మొహమాటానికి వెళితే మన లైఫ్ పాడవుతుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. చాలా మంది కార్పొరేట్ లైఫ్ లో కూడా వాళ్ళు తెలియకుండానే వాళ్ళ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మొహమాట పడకుండా మీకు నచ్చింది చెప్పడం నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ, ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఈజ్ ద కీ. మీకు కావాల్సింది అడగడం. మీరు నో అంటే నో అనుకుంటే చెప్పాలి. నో చెప్పడం అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మోస్ట్ పీపుల్. సో అది చెప్పగలిగే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు హ్యాపీ. సో ఫ్రెండ్స్ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. మీ ఫ్రెండ్షిప్ ఒకసారి చూడండి. మీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మీకంటే బాగా చదివే వాళ్ళు ఉంటే మీరు బాగా చదువుతారు. మీకంటే తక్కువ చదివే వాళ్ళు ఉంటే మీ మార్కులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ రైట్ ఫ్రెండ్స్. ఓకే, మనం హ్యాబిట్స్ గురించి చెప్పుకున్నాము. సో ఇందాక చెప్పాను 15 minutes ఒక రోజు నేర్చుకోండి సరిపోతుంది. 1% బెటర్ ఎవ్రీ డే కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? సో లైఫ్ లో యూ హ్యావ్ టు హ్యావ్ మనీ అండ్ నాలెడ్జ్ బోత్. ఓన్లీ చదువుకున్న వాళ్ళు వేస్ట్, ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళు వేస్ట్. రెండు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్ కెన్ బి యూస్ఫుల్. అదర్వైజ్ హెవీ నాలెడ్జ్, వాట్ ఈస్ ద పాయింట్, రైట్? సో అవి రెండు బ్యాలెన్స్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అండ్ ట్రై టు బి డిఫరెంట్. అందరూ వెళ్ళే దారిలో నేనే వెళ్లాల్సిన అవసరం లేదు. మనం కూడా కొత్త దారిలో వెళ్ళొచ్చు. డిఫరెంట్ దారిలో ట్రై చేసే అవకాశం ఉంటుంది, రైట్? సో దర్ ఆర్ సో మెనీ పీపుల్. మన గంపాసర్ వెళ్తే కూడా చాలా డిఫరెంట్ గా వెళ్ళారు. అందరితో పాటు వెళ్లకుండా మనం డిఫరెంట్ గా ఉన్నాము. సో ఇందాక చెప్పినట్టు మీ పేరెంట్స్ తోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పటికీ 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ తో గొడవ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి నచ్చిన చదువు చదివించలేదని జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటి మీ లైఫ్ లో ఎంటర్ అవ్వకుండా ముందే జాగ్రత్తగా మాట్లాడుకొని వెళ్ళండి. అట్లాగే యూ షుడ్ హ్యావ్ ఎ మెంటర్. ఎవరినో ఒకరిని అడగండి. మొహమాట పడకుండా నేను చదువుకోవాలి, ఏం చేయాలి? డౌట్ ఉన్నప్పుడు ఎవరో ఒకరిని అడగడం అనేది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. మనం అడగకపోతే ఎవరు చెప్పరు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూ చూస్ ద రైట్ మెంటర్, రైట్? సో మార్నింగ్ సబ్ కలెక్టర్ గారు ఎంత ర్యాంక్ వచ్చింది ఇండియాలో? 3rd ర్యాంక్, రైట్? సో ఒక IAS రావాలంటే ఇంటర్మీడియట్ లో డిగ్రీలో ఎంత % రావాలి? మినిమం ఎంత % రావాలి? రావాలా, రైట్?
So there are IAS officers who are toppers throughout their life, 10th, inter, graduation, అన్నిట్లో టాప్ అయిపోయారు, IAS అయ్యారు. కానీ there is a person who got only 45% in 10th, 60% in inter, 58% in degree, but he became IAS officer. Is it possible? So anything is possible. ఈ రోజు వరకు మనం ఏం చేశాం కాదు, ఈ రోజు వరకు మనం ఎక్కడున్నాము, ఎన్ని మార్కులు వచ్చాయి, డజంట్ మ్యాటర్. కానీ నిజంగా నేను ఏమైనా కావాలనుకుంటున్నాను ఈ రోజుని అంటే దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. యూ కెన్ చేంజ్ ఫ్రమ్ టుడే. ఎనీథింగ్ యూ వాంట్ టు బికమ్, ఇట్ కెన్ హ్యాపెన్. ఓన్లీ థింగ్ ఇస్ యూ మస్ట్ ఆస్క్. అడగడం నేర్చుకోండి, చెప్పడం నేర్చుకోండి. షేర్ యువర్ డ్రీమ్స్. నేను ఇది కావాలనుకుంటున్నాను. పక్కన వాళ్ళు నవ్వుతారా నమ్మరా? నేను IAS కావాలనుకుంటే ఎంతమంది నవ్వుతారు? మీ ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? చాలా మంది నమ్మరు. మన ఫ్రెండ్స్ నవ్వుతారు. ఇట్స్ ఓకే. షేర్ అగైన్ అండ్ అగైన్, బట్ ప్రూవ్ దెమ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. నాకు నిజంగా డ్రీమ్ ఉంది, నేను అది కావాలనుకుంటున్నాను అని మీరు చెప్తే పీపుల్ విల్ సపోర్ట్. ఎవరో ఒకరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్ టెల్ టు ఎనీబడి, దట్ విల్ నెవర్ హ్యాపెన్. యు నో వాట్ ఈస్ ద రిచెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్? రిచెస్ట్ ప్లేస్ ఎక్కడ తెలుసా? దుబాయ్, అమెరికా, రైట్? నో, రిచెస్ట్ ప్లేస్ ఇస్ ద శ్మశానం అంట. మనం అన్ని ఊరవతలు ఉంటుంది కదా. ఎంతో మంది అద్భుతమైన ఐడియాలు పెట్టుకుని ఎవరికి చెప్పకుండా పోతారు. సో ఐడియాస్ కూడా వాళ్ళతో పాటు పోతాయి. అంత అద్భుతమైన ఐడియాస్ కూడా శ్మశానానికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి సో జస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఆస్క్, టెల్. అడిగితేనే అమ్మాయినా పెడతారు మనకు తెలుసు. కాబట్టి అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అవర్ లైఫ్. స్టార్ట్ షేరింగ్ యువర్ లైఫ్ విత్ అదర్స్. దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ get what you want. Okay, I'll just close with one thing. Yeah, so just చూడండి. సో లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. IIT చదివిన వాళ్ళు చాలా మంది, పెద్ద పెద్ద కార్పొరేట్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది కూడా మాంక్స్ గా మారిపోయారు. ద టాప్ 10 మాంక్స్ ఇన్ యూనో ఇది న్యూస్ పేపర్లో వచ్చింది, నేషనల్ న్యూస్ పేపర్లో వచ్చింది. సో వీ డోంట్ నో లైఫ్ టేక్స్ వేర్. సో ఈరోజు IIT చదివాం కదా, మంచి ఉద్యోగం వస్తుంది కదా, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ యూ కెన్ బికమ్ ఫ్రమ్ ఎనీవేర్ టు. ఈరోజు నేను BPC చదివాను, ఓన్లీ డాక్టరే అవ్వాలి, ఓన్లీ మైక్రోబయాలజీ